సినీ కార్మికుల సమ్మె కొనసాగుతూనే ఉంది. 16వ రోజు సమ్మెతో టాలీవుడ్ స్తంభించింది. ఇందిరానగర్లో సినీ కార్మిక సంఘాల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నారు. అలాగే మరోసారి చిరంజీవిని కలవనున్న ఫెడరేషన్ నాయకులు తమ వాదనలు మరోసారి ఆయనకు వినిపించి న్యాయం చేయాలని కోరబోనున్నారు. అటు నిర్మాతలు కూడా నేడు మరోసారి చిరుతో భేటీ కానున్నారు. అనంతరం సాయంత్రం ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులతో ఫెడరేషన్ నాయకుల సమావేశం కానున్నారు. ఫిల్మ్ ఛాంబర్ ఫెడరేషన్ చర్చలతో సమ్మె సమస్య ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని ఇరువురు భావిస్తున్నారు. సినీ కార్మికుల సమ్మె కొనసాగుతూనే ఉంది. 16వ రోజు సమ్మెతో టాలీవుడ్ స్తంభించింది. ఇందిరానగర్లో సినీ కార్మిక సంఘాల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నారు. అలాగే మరోసారి చిరంజీవిని కలవనున్న ఫెడరేషన్ నాయకులు తమ వాదనలు మరోసారి ఆయనకు వినిపించి న్యాయం చేయాలని కోరబోనున్నారు. అటు నిర్మాతలు కూడా నేడు మరోసారి చిరుతో భేటీ కానున్నారు. అనంతరం సాయంత్రం ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులతో ఫెడరేషన్ నాయకుల సమావేశం కానున్నారు. ఫిల్మ్ ఛాంబర్ ఫెడరేషన్ చర్చలతో సమ్మె సమస్య ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని ఇరువురు భావిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్లో అందిస్తారు. ప్రవీణ్, రోజుకు ఉధృతంగా మారిందని చెప్పాలి. ఈ రోజు మొత్తంగా 16వ రోజుకు ఈ యొక్క టాలీవుడ్ సమ్మె అయితే చేరిందని చెప్పాలి. ఎక్కడికక్కడ షూటింగ్లు కూడా మొత్తం స్తంభించిపోయావి. ఇందిరానగర్ సినీ కార్మిక సంఘాల సర్వసభ్య సమావేశం కూడా నిర్వహించారు. అలాగే మరోసారి చిరంజీవిని కూడా ఈ యొక్క ఫెడరేషన్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు సాయంత్రం 4 గంటలకు చిరంజీవితో చర్చలు జరపనున్నారు. తమ వాదనలు కూడా మరోసారి ఆయనకు వినిపించి న్యాయం చేయాలని కోరబోతున్నారు. అయితే ఏవైతే ఈ యొక్క కార్మికుల సమస్యలు ఉన్నాయో ఈ యొక్క కార్మిక సమస్యలను మొత్తం కూడా ఫెడరేషన్ కు తెలిపిన నేపథ్యంలో ఫెడరేషన్ సభ్యులు కూడా ఈ రోజు చిరంజీవిని కలవనున్నారు. నిన్న దర్శక నిర్మాతలు కూడా కలిశారు. అదేవిధంగా ఆ చిన్న నిర్మాతలు కూడా కలవడం జరిగింది. చిన్న నిర్మాతలు ఎవరైతే ఉన్నారో ఆ తక్కువ లో కాస్ట్ బడ్జెట్ తో మేము సినిమాలు తీస్తాం కాబట్టి 30% పెంచితే మేము లాస్ అవుతాము. కాబట్టి మేము ససేమీరా 30% పెంచడానికి జీతాలు పెంచడానికి మేము ఇష్టపడట్లేదు అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా పెద్ద డైరెక్టర్లు అందరూ కూడా అయితే జీతాలు పెంచేందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నా కానీ ఈ యొక్క సమస్యను పరిష్కరించే దిశగా అయితే సాగుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో మొత్తంగా అయితే ఎవరైతే సీనియర్ గా గతంలో ఏదైనా సమస్య వచ్చినా కానీ గతంలో ఉన్నటువంటి సీనియర్స్ ఈ యొక్క సమస్యలను పరిష్కరించే వాళ్ళు ఇప్పుడు ఆ చిరంజీవి ఈ యొక్క ఆ సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా మారాడనే తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క సమస్యని మొత్తం కూడా చిరంజీవి దగ్గరికి తీసుకుని వెళ్లారు. ఇటు దర్శక నిర్మాతలది వర్షన్ కానీ, ఇటు కార్మికుల వర్షన్ కానీ, ఇటు ఫెడరేషన్ సభ్యుల వర్షన్ కానీ, కోఆర్డినేషన్ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి ఆ వాదనలు విన్న తర్వాత ఈ రోజు మరొకసారి అయితే ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ అయితే చిరంజీవికి వివరించే దిశగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా 4 కండిషన్లు దర్శక నిర్మాతలు పెట్టారు. ఆ 4 కండిషన్లు ఒప్పుకుంటే మేము ఆ 30% ఇస్తామంటూ కూడా చెప్పారు. అది కూడా అయితే ఎవరికి 2000 లోపు ఉన్న వాళ్ళకు ఒక పర్సెంటేజ్ డిసైడ్ చేశారు. 1000 రూపాయల ఉన్న వాళ్ళకు ఒక పర్సెంటేజ్ డిసైడ్ చేశారు. కాబట్టి ఈ పర్సెంటేజ్ విషయం ఒకటి, రేషియో ఒకటి, 30-70% రేషియో ఉంటుంది. కాబట్టి రేషియో ఒకటి, ఈ సమయం, ఈ ఒక 4 అంశాలపైనే మొత్తం చర్చ నడుస్తుంది. కాబట్టి ఈ రోజు ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కూడా అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి చిరంజీవి ఈ రోజు 4 గంటలకు భేటీ అయిన తర్వాత ఈ సమస్య పరిష్కారానికి చెక్ పెడతారని